హలో. వెల్కమ్ బ్యాక్. సో, ఈ వీడియో వెన్ ఐ వెంట్ టు మై నేటివ్ ఇన్ ద హాలిడేస్. సో, దట్ టైమ్ వీఆర్ గోయింగ్ టు టెంపుల్ యాక్చువల్లీ. టెంపుల్‌లో నా మొక్కు ఉండింది. నేను తీర్చుకోవాల్సింది. సో, నేను అక్కడికే షాపింగ్ అంతా చేశాను. బిఫోర్ డేనే అనుకున్నాను. సో, అనుకున్న తర్వాత పూజకి కావాల్సిన సామాగ్రి అన్నీ నేను తీసుకున్నాను. వన్ బై వన్ మార్కెట్‌లో వెళ్ళి అన్నీ పర్చేస్ చేశాను. అమ్మవారి టెంపుల్ అనమాట. రేణుకాయలమ్మ గుడి. నీలం టాకీస్ దగ్గర ఉంటుంది. సో, మార్కెట్‌లో తీసుకోవాల్సినవన్నీ తీసుకొని అలాగే శారీ కూడా తీసుకున్నాను. శారీ పెడతానని మొక్కున్నాను అమ్మవారికి. జనరల్‌గా అమ్మవారికి పెట్టేటప్పుడు కాటన్ శారీస్ అండ్ కలర్‌లో గ్రీన్, రెడ్, యెల్లో అలా సెలెక్ట్ చేసుకుంటారు. సో, నేను కూడా ఇలా గ్రీన్‌లో ఉండాలి అని అమ్మవారికి ఇలా చూస్ చేసుకున్నాను. అండ్ ఈ సారీ చాలా అంటే ఎక్కువ గ్రాండ్‌గా లుక్ అలా వస్తుందనమాట అమ్మవారికి కట్టినప్పుడు. సో, ఈ సారీ నచ్చింది మాకు పెట్టడానికి. అందుకే ఇదే పర్చేస్ చేశాను. అండ్ ఈవినింగ్ ఇంకా అన్ని ప్రిపరేషన్స్ చేసేసుకొని ఇంట్లోనే సో వెళ్తున్నామన్నమాట. ప్రతిసారి నేను ఏటిపి వెళ్తే ఖచ్చితంగా అమ్మవారి టెంపుల్‌కి ఒక డే అయితే వెళ్ళొస్తానన్నమాట. అదొక సెంటిమెంటో లేదంటే ఒక రిచువలో తెలీదు కానీ మొత్తానికి వెళ్ళాలనిపిస్తుంది. అండ్ పక్కా వన్ డే వెళ్ళి మొక్కొని వస్తానన్నమాట. సో, ఈసారి మొక్కు ఉండింది కాబట్టి ముందే అన్నీ ప్రిపేర్ చేసుకొని వచ్చాను. అండ్ ఈ టెంపుల్‌లో రేణుకాయలమ్మ టెంపుల్‌లో అయితే అమ్మవారిని చూస్తూనే ఉండాలనిపిస్తుంది. అంత కళగా ఉంటుందన్నమాట చూడటానికి. సో, నేను తీసుకున్న పూజ సామాగ్రి అంతా వాళ్ళకి ఇవ్వడానికి ప్లేట్‌లో అన్నీ షిఫ్ట్ చేస్తున్నాను. ఇంటి దగ్గర నుంచే ప్రసాదం కూడా చేసుకొని వచ్చాము. కేసరీబాత్ చేశామన్నమాట. ఫ్రైడే అండ్ ట్యూస్‌డే మాత్రం చాలా బాగా చేస్తారు పూజని. అంటే డైలీ పూజ కూడా చేస్తారు ఇక్కడ. ఫ్రైడే మళ్ళీ మంగళవారం చేసేది మాత్రం చాలా బావుంటుంది చూడటానికి. అండ్ చాలా అంటే చాలా రష్ ఉంటుంది ఈ టెంపుల్‌లో. ఎప్పుడు వచ్చినా సరే మనం వెయిట్ చేసిన తర్వాతనే అమ్మవారిని చూడాలన్నమాట. అంత రష్ ఉంటారు. అంత కళగా, అంత బాగా బ్లెస్సింగ్స్ తీసుకొని మనశ్శాంతిగా కూర్చొని కొద్దిసేపు వెళ్ళొచ్చు. ఇక్కడికి రావాలి అంటే మనకేం పెద్ద దూరం జర్నీ చేసుకొని రావాలి అని ఏం లేదు. అందరికీ అనుకూలంగా వచ్చేలానే ఉందన్నమాట. దగ్గరే ఉంది టెంపుల్. సో, మేమొచ్చిన ప్రతిసారి కూడా మేము ఖచ్చితంగా అయితే వస్తాము. అమ్మవారిని చూస్తుంటే ఒక మంచి ఫీల్ అనమాట. ఒక మంచి పీస్ వస్తుంది మన మైండ్. ఎంత బావుంటుందంటే ఆ ఫీలింగ్ చెప్పలేను. ఎక్స్‌ప్రెస్ చేయలేం మనము. చాలా అంటే చాలా బావుంటుంది. అమ్మవారిని చూస్తుంటే మనకి బ్లెస్సింగ్స్ ఇస్తే చాలు, అమ్మవారు బాగుంటే చాలు అన్న ఒక కోరిక అంతే, ఇంకేం లేదు. అండ్ నేను అనుకున్న మొక్కునైతే తీర్చేసుకున్నాను. మొక్కు ఎప్పటికీ కానీ మనం ముందరికి పోస్ట్‌పోన్ చేయకూడదు. ఎప్పుడు అనుకుంటామో అప్పుడే తీర్చేసుకుంటే మేలు. మళ్ళీ మనకుండే బాధల్లో, మనకుండే కష్టాల్లో, మనకున్న పనులలో మనం మర్చిపోగలుగుతాం. మనకు తెలియకుండానే మన మైండ్ నుంచి అది మిస్ అయిపోయి ఉంటుంది. సో, అలా కాకూడదు అని మొక్కున్న వెంటనే నేను తీర్చేసుకున్నాను. ఎలాగో వెళ్ళినాను కదా ఊరికి. సో, మొక్కయితే తీర్చేసుకుందాం అనుకోని మొక్కు తీర్చేసుకున్నాను. ఒక ఫ్రైడే మీల్ చూసుకొని.
chicken mati namaha, chicken takki namaha, Chandrikaya namaha, Chandra Dhurami namaha, Narayana namaha, Saraya namaha, Brahma Vikim Dadanandram Redam Transmi namaha, Gauri Vikim Kaptami namaha, Kalpar Vikim Kamade Dhammi namaha, Rupa Ramne Siddhivajan Bhushne namaha, Bala Vajra Ramne Siddhamahadam Datam Devata Kamne namaha, Sri Rinva Bhai namaha, Sadhi Rakam Sumi namaha, Dhammi namaha, Parimala Bharami namaha, Jayatram Datam Devata Yo namaha, Jayatram namaha, Sarvaha Vinindram Om namaha, Nyavarnam Nindram namaha. Seria famoso Manaramoso. Desde el primer minuto de la పూజ చేపించుకున్నాము. అంతా పూజ సామాగ్రి అన్నీ పెట్టి, చీర అన్నీ కూడా ఇచ్చేసి పూజ అయితే బాగా చేపించేసుకున్నాము. మాకివ్వాల్సిన తాంబూలం కూడా ఇచ్చేశారు. అండ్ ఇక్కడ ఇంకా అందరం మొక్కునేసి బాగా ఇప్పుడు వెళ్తున్నామనమాట. బయటికి వెళ్తున్నప్పుడు నేను చెప్పా కదా, ఫ్రైడే అండ్ ట్యూస్డే మాత్రం పూజ చాలా బాగా చేస్తారు. ఫ్రైడే రోజు వచ్చాము. సో మేము రిటర్న్ వెళ్తుండగా ఇంకా పల్లకి పూజ చేస్తున్నారనమాట. పల్లకి పూజకి చిన్న చిన్న పిల్లలందరూ ఆరతి తీసుకొని వచ్చి చాలా అంటే చాలా బాగా చేశారు. అది డైరెక్ట్గా నేను ఎప్పుడు చూడలేదు. సో ఈసారి చూసినందుకు హ్యాపీ అనిపించింది. అమ్మవారిని పల్లకిలో పెట్టి పూజ చేస్తారు. చాలా బాగుంటుంది. అది కూడా క్లిప్స్ తీసాను, చూడండి. సో ఇక్కడ మేము తెచ్చిన ప్రసాదంని ఇంకా అందరికీ ఇచ్చేసి వెళ్దాం అన్నట్టుగా మేము ఇంకా బయలుదేరుతున్నాం అన్నమాట. బయట వేసుకుందాం.
जय श्री राम माता की जय माता जय जय माता जय जय माता माँ यल्लम्मा मुंडेश्वरी राजराजेश्वरी श्री भुवनेश्वरी अन्नपूर्णेश्वरी श्री महालक्ष्मी श्री चक्रधारिणी माँ यल्लम्मा जय जय माता कंची कामाक्षी मीनाक्षी उमा भवानी दुर्गा भवानी उमावाहिनी शूलधारिणी ఏం తీసుకొని పో కొంచెం ముందు తల్లి సో ఇక్కడ ఎవరైనా సరే వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు బ్యాంగిల్స్‌తో అయినా సరే, పసుపు కొమ్మలతో అయినా సరే దండల్ని కట్టేసి ఇలా ఇవ్వచ్చంట. పల్లకికి వేస్తారు. అలానే పూజ అయిన తర్వాత అందరికీ పంచుతారనమాట. బ్యాంగిల్స్ అయినా సరే, పసుపు కొమ్మలనైనా సరే అందరికీ పంచుతారు. బ్యాంగిల్స్ వేసుకోవడం చాలా మంచిది మనం అమ్మవారి దగ్గర ఉండేవి. అలానే పసుపు కొమ్మల్ని మనం కట్టుకోవచ్చంట. లేదంటే మనం పెట్టుకునే డబ్బుల దగ్గరైనా పెట్టుకోవచ్చంట. మన పర్స్‌లలో పెట్టుకోవచ్చంట. బీరువాలల్లో కూడా పెట్టుకోవచ్చంట. చాలా మంచిదంట. వాళ్ళు ఇలా మెన్షన్ చేసి చెప్పారనమాట. ఇలా పెట్టుకోవచ్చు, ఇలా మంచిది చేస్తే అని. సో, ఎండ్ ఆఫ్ ద డే మా ఫ్రైడే ఆ రోజు పూజ అయితే చాలా బాగా జరిగిందనమాట. హ్యాపీగా పూజ చేపించుకొని అన్నీ పెట్టేసేసి అమ్మవారికి ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ ఈ క్లిప్ వచ్చేసి సుంకులమ్మ టెంపుల్‌కి వెళ్ళాము. నెక్స్ట్ అక్కడికి ఫ్రైడే వెళ్తే ఇక్కడికి ట్యూస్‌డే రోజు వచ్చామన్నమాట. ఇక్కడ సుంకులమ్మ టెంపుల్ అయితే ఎప్పుడు చూడలేదు నేనైతే. అందుకే ఫస్ట్ టైం కదా అని వచ్చాము ఇక్కడ. ఇంటికి అమ్మవారిని చూస్తే మాత్రం మనకి చాలా అంటే చాలా ఒక రకమైన ఫీలింగ్ ఎంత అద్భుతంగా అనిపిస్తుందంటే చూస్తుంటే. చిన్న గుడి యాక్చువల్లీ ఒక చిన్న ఏరియాలలో ఉంది ఈ టెంపుల్. బట్ పూజలు పండుగలు అవన్నీ మాత్రం చాలా గ్రాండ్గా చేస్తారంట. సో అందుకే మంగళవారం కదా అని మేము వచ్చాము మొక్కుకోవడానికి. నేను ఎప్పుడు రాలేదు. సో ఎలాగో చూడవచ్చు అన్నట్టు వచ్చాము. చాలా అంటే చాలా హ్యాపీ అయింది వచ్చినందుకు. టెంపుల్స్‌కి వెళ్ళడంలో కూడా ఒక రకమైన హ్యాపీనెస్ అనమాట. ఏమీ ఉండదు, జస్ట్ పీస్ఫుల్ అంతే. మనశ్శాంతి కోసమే టెంపుల్స్‌కి వెళ్ళాలి. ఇంట్లో ఉంటే మనకుండే గొడవలు, మనకుండే బాధలు, మనకుండేటివన్నీ ఉంటాయి ఎప్పటికీ. బట్ మనకి టెంపుల్‌కి వెళ్ళినప్పుడు ఉన్న మనశ్శాంతి ఎక్కడా దొరకదనమాట. సో ఇలా మాకైతే ఛాన్స్ దొరికిందని మేము వెళ్ళొచ్చాము. ఇంకా అవకాశాలు ఉంటే డైలీ ఒక టెంపుల్‌కి వెళ్ళి రావాలనిపిస్తుంది. బట్ ఒక్కొక్కసారి కుదురుతుంది, ఒక్కొక్కసారి కుదరదు కదా. తీసుకో. అడగకూడదా?
రాకుండా వచ్చినారా? లడ్డు సో మీరు కూడా అందరూ చూసి అమ్మవారి నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోండి అండ్ అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. సో కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. సబ్స్క్రైబ్ టు Pawan Navi 68 channel. Have a nice day. Bye bye.